హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్లో ఇంత రచ్చ ఇంకెక్కడా జరగలేదు. ఇదే తొలిసారేమో అనిపించింది నాకు ఆ సీన్ చూస్తే. దివ్య అండ్ తనుజ ఇద్దరూ కొట్టుకున్నంత పని చేశారు. అయితే నిన్నటి ఎపిసోడ్లో ముందుగా ఇమాన్యుయల్ తల్లి అలాగే ఫుల్ ఎనర్జిటీతో అందరినీ కూడా ఎంటర్టైన్ చేసిందనే చెప్పుకోవాలి. ఇమాన్యుయల్ కన్నా కూడా వాళ్ళ మమ్మీయే కామెడీ టైమింగ్ అద్భుతంగా అదరగొట్టేసింది. ఇక ఆ తర్వాత మీ అందరిలో ఎవరికైతే కెప్టెన్ అవ్వడానికి అర్హత లేదని మీరు భావిస్తున్నారో వాళ్ళని కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించండి అని చెప్పి బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇచ్చాడు. ముందుగా దివ్య లేచి తన అభిప్రాయం చెబుతూ తనూజని తొలగిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. మరి వేరే వాళ్ళు ఏమైనా వాళ్ళ అభిప్రాయాలు చెప్తారనుకునిందేమో ముందే లేచింది. దీంతో ఇద్దరి మధ్య అస్సలు గొడవ స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే 2 వీక్స్ వరుసగా ఇమ్యూనిటీ వచ్చింది. బట్ ప్లస్ నువ్వు ఆల్రెడీ 12వ వారం వరకు ఉంటావు. ఇంకా కెప్టెన్ చేస్తే 13వ వారం వరకు ఉంటావు. సో ఆ పాయింట్లో నేను ఆ రేస్ నుంచి తొలగిద్దాం అనుకుంటున్నాను అని చెప్పి దివ్య చెప్పడంతో, ఎందుకు ప్రతిసారి నేనే దివ్య నీకు అని చెప్పి గొడవ స్టార్ట్ చేసింది తనుజ. ఇమ్యూనిటీ అంటూ క్లారిటీ ఇవ్వడానికి దివ్య ట్రై చేసినప్పటికీ కూడా తనుజ మాత్రం గొడవను సాగదీస్తూనే ఉంది. ప్రధానికి నన్ను లాగకు, నా విషయంలోకి రాకు అంటూ తనుజ అరిచింది. కెప్టెన్సీ వీక్లో ఎవరున్నా ఇలాగే చేసేదాన్ని అని చెప్పి దివ్య చెప్పుకొచ్చింది. ఎందుకంటే వాళ్ళు తీసిన ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ కావాల్సినవన్నీ పోర్ట్రే చేయకు తనుజ అని చెప్పి దివ్య చెప్పింది. కావాల్సినవి కాదు, నీ బిహేవియర్ బట్టే నేను చెప్తున్నా అని చెప్పి తనుజ మాట్లాడింది. సరే అక్కడ వదిలేయచ్చు కదా, కాదు నువ్వు అరవకు నేను అరుస్తా అని చెప్పి ఇద్దరు అనడంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో అంటూ దివ్య అరవడంతో మైండ్ యువర్ వర్డ్స్ అని చెప్పి తనుజ మాట్లాడింది. ఇక ప్రతీదీ పోర్ట్రే చేయడానికే ఉంటావంటూ కౌంటర్ ఇచ్చింది దివ్య. ఏపో అని చెప్పి తనుజ అంటే, రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో, నీలాగా చెత్త స్టోరీలో అల్లి పోర్ట్రే చేయట్లేదు బయట సింపతి కోసం అంటూ దివ్య కూడా ఫైర్ అయిపోయింది. ఇద్దరు కూడా నువ్వా నేనా అన్నట్టుగానే వార్ అనేది జరిగింది. సో నీలాగా ఫేక్గా ఉండడం నాకు రాదు అని చెప్పి, ఇది నా ఒరిజినాలిటీ, మనిషిని బట్టే ఉంటుంది నా యాటిట్యూడ్, నేను చెప్పి తీసేస్తాను, నువ్వు నా పేరు చెప్పుకుంటే చెప్పుకో అని చెప్పి దివ్య కూడా ఇచ్చిపడేసింది. నువ్వు చెప్తే నేను చెప్పిన కదా, సో నువ్వు కూడా చెప్పుకో అని చెప్పి చెప్పింది. ఇక తర్వాత సంజన వచ్చి తనుజ పేరు చెప్పడంతో మళ్ళీ మొదలుపెట్టింది తనుజ. దీంతో మరోసారి గొడవ కంటిన్యూ అయిపోయింది. నీ ఒరిజినాలిటీ బయటపడింది అంటూ దివ్య ఫైర్ అయిందనమాట. అప్పటికే అయిపోయింది కదా, సైలెంట్ ఉండొచ్చు కదా, మళ్ళీ మాట్లాడింది. ఎవరో ఒకరు పర్సనల్ది తీసుకొచ్చేసి ప్రతి దానిలో నా పేరు లాక్కొచ్చి ప్రతి దానిలో నా పైన ఏడుస్తున్నారు అని చెప్పి తనుజ మరోసారి నోరు జారింది. దీంతో ఏడుస్తున్నావు అనుకో అంటూ తనుజ అని చెప్పడంతో దివ్య సీరియస్ అయిపోయింది. దివ్య అండ్ తనుజ పర్సనల్ అటాక్ స్టార్ట్ చేశారేమో అనిపిస్తుంది. అయితే ఆ మనిషితో నేను మాట్లాడితే న్యూస్ క్రియేట్ చేయాలని చూస్తుంది అంటూ తనుజ మాట్లాడుతూనే ఉంది. అంటే భరణితో అనమాట. సో నువ్వు సీరియల్ స్టార్, అక్కడ ఏడ్చినట్లే ఇక్కడ కూడా ఏడు అంటూ దివ్య పర్సనల్ అటాక్ అయితే చేసింది. సో నువ్వేమో రివ్యూ ఇవ్వు, బయట సరిపోక ఇక్కడికి వచ్చావంటూ తనుజ చెప్పడంలో ఎంతవరకు న్యాయం ఉందనుకుంటున్నారు? నీలాగా అందరినీ గేమ్ కోసం వాడుకొని అంటూ గట్టిగానే పంచిచ్చింది దివ్య కూడా. సో ఇద్దరికి మంచి ర్యాపో అనేది జరిగింది. సో ఇక్కడ పంచుల మీద పంచులు వేసుకుంటూ ఒక మనిషి ఇష్టం లేదని బిహేవియర్లో చూపిస్తున్నా కూడా నీలాగా వెంటపడట్లేదు అంటూ తనుజ నోరు జారింది. అంటే ఇక్కడ ఆ మనిషి ఎవరు? భరణి అన్నట్ట. దీంతో దివ్య మరింత రెచ్చిపోయింది. భరణి గారు ఇటు రండి అని చెప్పి దివ్య పిలవడంతో ఏ అంటూ పిలిచింది అంటూ మ్యాటర్ డైవర్ట్ చేయడానికి ట్రై చేసింది తనుజ. ఏ అని పిలిచింది అని. దీంతో ఏ అనలేదు, భరణి గారు అని పిలిచింది అంటూ రివర్స్ పంచ్ ఇచ్చాడు భరణి. మీ ఇద్దరు మాట్లాడుకోండి, నన్ను మధ్యలోకి లాక్కండి అంటూ సైలెంట్గా జారుకున్నాడు భరణి. సో ఇప్పటికే చాలా నలిగిపోతున్నాడు పాపం. అయితే దివ్య తనుజ ఇద్దరు కొట్టుకున్నంత పని చేశారు. దీంతో హౌస్ మేట్స్ ఇద్దరిని దూరంగా లాక్కుపోయారనమాట. ఇక గొడవ ఆపేసి దివ్య సైలెంట్ అయినప్పటికీ కూడా తనుజ మాత్రం సాగదీస్తూనే ఉంది. మరి కంటెంట్ ఇవ్వాలని ట్రై చేస్తుందా, లేకపోతే ఇంకా దివ్యతో కనెక్షన్ అనేది కట్ చేసుకోవడానికి చూస్తుందా, తనని తను అంటే నేను కరెక్ట్ అని చెప్పుకోవడానికి ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుందా తెలియట్లేదు, కానీ గొడవ మాత్రం గట్టిగానే అయింది.